హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ అన్నమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అందులో 1.5 టీ స్పూన్ కారం, అలాగే 3/4 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/2 స్పూన్ అల్లం, అలాగే 2 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పీసెస్కి మంచిగా పట్టాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా మసాలా పౌడర్, మనం ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 4 టీ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. పెరుగు ఫస్ట్ ఎందుకు వేయలేదంటే చికెన్ కొంచెం చేదొచ్చే ఛాన్స్ ఉంది, అందుకని నేను లాస్ట్లో వేసి కలుపుతున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్కి ఎసరు పెట్టాలి కదా. ఇప్పుడు వాటర్ తీసుకొని అందులో మనం హోల్ గరం మసాలా వేస్తున్నాము. చెక్క, లవంగాలు, ఇలాచీలు, బగారాకు ఇవన్నీ వేస్తున్నాము, సాజీరా ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి, అలాగే నిమ్మరసం కూడా వేయాలి. ఆయిల్ వేస్తే ఏంటంటే అన్నం పొడి పొడిలాడుతుందండి, ముద్ద ముద్దగా రాదు. ఇప్పుడు ఇందులో పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలండి, ఇందాక మనం చికెన్లో వేసాం కదా. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఎసరు వచ్చాక మూత తీసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో వేసేయాలి. ఇప్పుడు మందపాటి గిన్నె ఒకటి తీసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మందపాటి గిన్నెను మాత్రమే తీసుకోవాలి, బిర్యానీకి బాగుంటుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనకు రైస్ 70% దాకా ఉడికినాక దాన్ని తీసుకొని చికెన్లో వేసుకోవాలి. చికెన్లో ఈ రైస్ అంతా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకోవాలండి, టాపింగ్స్ లాగా. ఇప్పుడు ఇందులో ఒక 4 టీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని దాని మీద బరువు పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత పలుకులు పలుకులుగా వస్తుందో, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. అంతేనండి, వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే.